ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఖగోళ వస్తువులు ఏవి? ఆప్షన్ 1 నక్షత్రాలు, ఆప్షన్ 2 గ్రహాలు, ఆప్షన్ 3 చంద్రుడు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ. సెకండ్ క్వశ్చన్, ఒక నెలలో కనిపించే చంద్రుడి ప్రకాశవంతమైన వివిధ ఆకారాలను ఏమంటారు? ఆప్షన్ 1 పౌర్ణమి, ఆప్షన్ 2 అమావాస్య, ఆప్షన్ 3 1,2, ఆప్షన్ 4 చంద్రకళలు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 చంద్రకళలు. థర్డ్ క్వశ్చన్, క్రింది వాటిలో రాత్రిపూట ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించేది ఏది? ఆప్షన్ 1 నక్షత్రాలు, ఆప్షన్ 2 గ్రహాలు, ఆప్షన్ 3 చంద్రుడు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 చంద్రుడు. ఫోర్త్ క్వశ్చన్, అమావాస్య రోజు జరుపుకునే పండుగ ఏది? ఆప్షన్ 1 దీపావళి, ఆప్షన్ 2 విజయదశమి, ఆప్షన్ 3 గురునానక్ జయంతి, ఆప్షన్ 4 1,2. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 దీపావళి. ఫిఫ్త్ క్వశ్చన్, చంద్రుడు క్షీణిస్తున్న క్రమంలో 13వ రాత్రి జరుపుకునే పండుగ ఏది? ఆప్షన్ 1 మహాశివరాత్రి, ఆప్షన్ 2 దీపావళి, ఆప్షన్ 3 బుద్ధ పౌర్ణిమ, ఆప్షన్ 4 గురునానక్ జయంతి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మహాశివరాత్రి. సిక్స్త్ క్వశ్చన్, నెలవంక కనిపించిన మరుసటి రోజు జరుపుకునే పండుగ? ఆప్షన్ 1 క్రిస్మస్, ఆప్షన్ 2 సంక్రాంతి, ఆప్షన్ 3 ఈద్ ఉల్ ఫితర్, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఈద్ ఉల్ ఫితర్. సెవెంత్ క్వశ్చన్, ఒక పౌర్ణిమ నుంచి తదుపరి పౌర్ణిమ మధ్య కాల వ్యవధి? ఆప్షన్ 1 29 రోజులు, ఆప్షన్ 2 30 రోజులు, ఆప్షన్ 3 29 రోజుల కంటే కొంచెం ఎక్కువ, ఆప్షన్ 4 31 రోజులు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 29 రోజుల కంటే కొంచెం ఎక్కువ. ఎయిత్ క్వశ్చన్, వేసవిలో రాత్రి ప్రారంభ సమయంలో చూడగలిగే అత్యంత ప్రసిద్ధ నక్షత్ర రాశి? ఆప్షన్ 1 ఉర్సా మేజర్, ఆప్షన్ 2 హంటర్, ఆప్షన్ 3 లియో మేజర్, ఆప్షన్ 4 ఒరియాన్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఉర్సా మేజర్. నైన్త్ క్వశ్చన్, శీతాకాలంలో సాయంకాల సమయంలో కనిపించే నక్షత్ర రాశి ఏది? ఆప్షన్ 1 ధ్రువ నక్షత్రం, ఆప్షన్ 2 ఒరియాన్, ఆప్షన్ 3 గ్రేట్ బేర్, ఆప్షన్ 4 లియో మేజర్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఒరియాన్. 10th క్వశ్చన్, ధ్రువ నక్షత్రం ఎక్కడి నుండి కనిపించదు? ఆప్షన్ 1 దక్షిణార్ధగోళం, ఆప్షన్ 2 ఉత్తరార్ధగోళం, ఆప్షన్ 3 భూమధ్య రేఖ, ఆప్షన్ 4 భూమి మీద అన్ని చోట్ల నుంచి కనిపిస్తుంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 దక్షిణార్ధగోళం. 11th క్వశ్చన్, ఏ నక్షత్ర రాశి సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు? ఆప్షన్ 1 సిరియస్, ఆప్షన్ 2 ఓరియన్, ఆప్షన్ 3 ఉర్సా మేజర్, ఆప్షన్ 4 లియో మేజర్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఉర్సా మేజర్. 12th క్వశ్చన్, నక్షత్రాలు కదులుతున్నట్లు కనిపించే దిశ ఏది? ఆప్షన్ 1 తూర్పు నుంచి పడమర, ఆప్షన్ 2 పడమర నుంచి తూర్పు, ఆప్షన్ 3 ఉత్తరం నుంచి దక్షిణం, ఆప్షన్ 4 దక్షిణం నుంచి ఉత్తరం. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 తూర్పు నుంచి పడమర. 13th క్వశ్చన్, భూమి తన అక్షం మీద తిరుగుతున్న దిశ? ఆప్షన్ 1 పడమర నుంచి తూర్పు, ఆప్షన్ 2 తూర్పు నుంచి పడమర, ఆప్షన్ 3 ఉత్తరం నుంచి దక్షిణం, ఆప్షన్ 4 దక్షిణం నుంచి ఉత్తరం. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 పడమర నుంచి తూర్పు. 14th క్వశ్చన్, ఆకాశంలో కదలకుండా ఉన్నట్లు కనిపించే నక్షత్రం ఏది? ఆప్షన్ 1 ధ్రువ నక్షత్రం, ఆప్షన్ 2 గ్రేట్ బేర్, ఆప్షన్ 3 ఓరియాన్, ఆప్షన్ 4 లియో మేజర్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ధ్రువ నక్షత్రం.
15th క్వశ్చన్ సూర్యుడి తర్వాత భూమికి సమీప నక్షత్రం ఏది? ఆప్షన్ 1 ఆల్ఫా సెంటరీ, ఆప్షన్ 2 ప్రాక్సిమా సెంటరీ, ఆప్షన్ 3 చంద్రుడు, ఆప్షన్ 4 ఒరియాన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ప్రాక్సిమా సెంటరీ.